ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధాన నిర్ణయాలకు వీలు లేనందున పేపర్ మిల్లు కార్మికులు సమ్మె విరమించాలని పేపర్ మిల్లు ఆఫీసర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. జగన్ వద్దకు కార్మిక సంఘాల నాయకులను తీసుకెళ్లి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత 16 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడే అవకాశం ఉండదని చెప్పారు. ఆయన రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనకున్న ఏకైక పరిశ్రమ ఇదేనని 3,000 మంది వరకు ప్రత్యక్షంగా 10,000 మంది పరోక్షంగా మిల్లుపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. సమ్మె కారణంగా మిల్లు మూతపడే పరిస్థితికి వెళ్లకూడదన్నారు. జూన్ 4 తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక పరిష్కారానికి కృషి చేస్తారని విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇస్తూ సమ్మె విరమించాలని కోరారు. రాజమహేంద్రి మహిళా కళాశాల గురించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విమర్శలు చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే అపహాస్యం పాలవుతారన్నారు. మేమంతా ఇంచుమించు పేపర్ మిల్లులో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళే. అంటే పేపర్ మిల్లు యొక్క ఇంట్రెస్ట్ మా అందరికీ కూడా ఉంటుంది. మాకేంటంటే పేపర్ మిల్లులో 16 రోజుల నుంచి మిల్లులో ఉన్నటువంటి అన్ని మిషన్స్ షట్ డౌన్ చేసేసి ప్రొడక్షన్ లేకుండా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటికి వెళ్ళకుండా అక్కడే భోజనాలు చేసి అక్కడే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ విషయాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రావడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇది సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పేపర్ మిల్ సెంటర్లో మరి ఆయనతోటి మాట్లాడటం జరిగింది. నాతో పాటుగా అక్కడ పేపర్ మిల్లు ఐఎన్టీసీకి సంబంధించి 11 యూనియన్లకి రిప్రజెంటేటివ్ అయినటువంటి ఐఎన్టీసీ ప్రెసిడెంట్ దాసరి ఆయన కూడా వచ్చారు. అతను కూడా జగన్ గారికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అలాగే నేను కూడా జగన్ గారికి అన్ని విషయాలు చెప్పాను. అంటే ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తానంటే మరి మిల్లు తిరగకుండా ప్రొడక్షన్ రాకుండా ఉంటే రేపు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇవాళ మిల్లు కనుక మళ్ళీ క్లోజ్ అయితే అందరూ కూడా రోడ్డు పడి మీరు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉందని కూడా జగన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన అన్నీ కూడా సానుకూలంగా ఇది మరి చాలా ఇదిగా స్పందించారు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎన్నికల కోడ్ ఉంది కదన్నా, ఇప్పుడు మనం మేనేజ్మెంట్ని పిలిచి మనం మాట్లాడి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం అంత కరెక్ట్ కాదు. ఈ ఎన్నికల కోడ్ అయిపోయాక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి సానుకూలంగా మనం అన్నీ మాట్లాడవచ్చు అన్నట్టుగా ఆయన చెప్పారు. కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఉందో లేదో తెలీదు. మా కాలేజీలో 2 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో దానికి 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎన్ఎస్ఎస్లో బాగా ఏంటంటే వారానికి కానీ 10 రోజులు కానీ ఒకసారి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళతోటి సేవా కార్యక్రమాలు చేయించాలి. రోడ్లు ఊడిపించడమో లేదా మొక్కలు నాటించడం ఏదో చేయాలి. పేపర్ రీవాల్యుయేషన్కి 1,300 రూపాయలు కట్టించుకుంటున్నారు. అలా కట్టించుకోవచ్చాను. అసలు పేపర్ రీవాల్యుయేషన్ అనేది ఎవరు చేస్తారు? డబ్బులు ఎవరు కట్టించుకుంటారు? పేపర్ రీవాల్యుయేషన్ అనేది ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ బోర్డుకి, డిగ్రీ అయితే యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు వాళ్ళ కట్టించుకుంటారు. కాలేజీకి సంబంధం లేదు. గోదావరి జిల్లాలో 400 కాలేజీలకి నేను గౌరవ అధ్యక్షుడు. రాజమండ్రిలో ఉన్న 89 స్కూల్స్ కానీ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీలకి నేను ప్రెసిడెంట్. మీరు అవి మానేసి ఎన్నికల రౌడీలు ఎన్నికల బ్యాచ్ ఇవ్వండి. రాజకీయం అన్న తర్వాత రౌడీలు, బోండాలు ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎన్నికలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ రౌడీలు కానీ పొలిటీషియన్స్ అందరితో జరుగుతాయి.